హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. మన ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్తో వస్తానో ఈరోజు కూడా తాజా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను, మీ జనగాం భాస్కర్. ఇక మండే అంటేనే నామినేషన్స్ డే. ఇక నిన్నటి ఎపిసోడ్ చూసుకున్నట్లయితే నామినేషన్స్ అనేవి చాలా రసవత్తరంగా సాగినాయని అనుకోవచ్చు. ఇక ముందుగా చూసుకున్నట్లయితే సీత నామినేషన్స్లో చాలా గట్టిగా వాదించినట్టుగా అనిపించింది. అండ్ ఈ నామినేషన్స్లో సోనియాని నామినేషన్ చేయడానికి భయపడ్డారేమో అన్న వాదన కనిపిస్తుంది. ఎందుకంటే తను మాట్లాడే మాటలకు హట్ అవుతున్నారని తెలిసి తనని నామినేట్ చేయలేదేమో అన్న భావన మాత్రం ప్రతి ఒక్కరికి కలిగింది. ఎందుకంటే తను చేసిన పౌల్స్ కానీ తను మాట్లాడిన మాటలు కానీ నాగార్జున గారు చూపించడం, తన ఆడిన గేమ్ కూడా లాస్ట్ వీక్లో ఏం లేదు. అయినప్పటికీ కూడా హౌస్ మేట్స్ ఎవరు సోనియాని నామినేట్ చేయకపోవడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. అలాగే చూసుకున్నట్లయితే ఈ వారం నామినేషన్స్లో చాలా గట్టి వాదనే జరిగిందన్న భావన అయితే కలిగింది. యష్మికి మణికంఠకి, యష్మికి సోనియాకి జరిగిన వాదన అంటే చాలా గట్టిగా అనిపించింది. అండ్ అలాగే పృథ్వీరాజ్ కూడా చాలా గట్టిగా మాట్లాడాడు. సీత అయితే వాదించి పెట్టేసింది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ నామినేషన్స్ వరకు చూసుకున్నట్లయితే సీత, విష్ణుప్రియ, నైనిక, పృథ్వీరాజ్, యష్మి, మణికంఠ, అభయ్ వీళ్ళు 7 నామినేషన్స్లో ఉన్నారని మాత్రం మనకు అర్థమైపోయింది. ఈ నామినేషన్ పరంగా చూసుకున్నట్లయితే అభయ్ సెల్ఫ్ నామినేషన్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే టీమ్ లీడర్స్గా ఉన్న నిఖిల్, అభయ్ ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలి, మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ ఇవ్వడం. దాంట్లో అభయ్ నాగ్గా నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాను, లాస్ట్ టైం నువ్వు అయ్యావు కదా ఇప్పుడు నేను అవుతానని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎలా అయినా సేవ్ అవుతానని చెప్పేసి అభయ్ సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ వీక్లో అందరు టాప్ కంటెస్టెంట్సే ఉండడం కూడా గమనార్హం. ఈ నామినేషన్స్లో చాలా వాదన అయితే జరిగింది. మొన్నటి వరకు యష్మి ఎప్పుడు నామినేషన్లోకి వస్తుందా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందా అని వేచి చూస్తున్న ప్రేక్షకులకి ఈసారి యష్మి నామినేషన్స్లోకి వచ్చింది. కానీ అనూహ్యంగా జరిగింది ఏంటంటే యష్మి నామినేషన్స్లో వాడిన పాయింట్స్ చాలా గట్టిగా మాట్లాడటము, తను సోనియా పైన వాడిన మాటలు కానీ ఇతరులతో చేసిన గొడవలు కానీ చాలా ప్లస్ అయిందని చెప్పేసి అనుకుందాం. అనూహ్యంగా ఈ జరిగింది ఏంటంటే యష్మి చివరిలో ఉంటుంది అనుకుంటే టాప్ 5 ఓటింగ్లో సాగుతుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మొదటి 2 స్థానాల్లో విష్ణుప్రియ, మణికంఠ కొనసాగుతున్నారు. మణికంఠ తన గేమ్ని పెంచుకొని తను మాట్లాడే విధానం కానీ స్ట్రాటజీ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా చేసుకొని గేమ్లో చాలా ముందుకెళ్తున్నాడని చెప్పేసి ప్రతి వీక్లో అర్థమవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. సో విష్ణుప్రియ తర్వాతి స్థానంలో మణికంఠ కొనసాగుతున్నాడు. ఎప్పటిలాగా విష్ణుప్రియకి మొదటి స్థానమే దక్కింది. ఇంకా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే యష్మి ప్రతి వీక్లో నేను నామినేషన్లో పెడతానని చెప్పేసి మణికంఠకు చెప్పడము, సోనియాని నువ్వు పృథ్వీ, అభయ్, నిఖిల్తో ఉంటున్నావు కానీ ఎప్పుడు గేమ్ ఆడట్లేదు, ఎప్పుడు గేమ్ ఆడగానే నేను సంచాలగా చేస్తాను, నీకు ఒక టాస్క్ వచ్చినప్పుడు అని చెప్పేసి ముందుకు రావట్లేవు అని చెప్పేసి అనడం కూడా యష్మికి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక అభయ్కి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉన్నదని చెప్పేసి చూస్తేనే అర్థమైపోయింది. ఎందుకంటే నేను ఎలా అయినా సేవ్ అవుతా అన్న గుడ్డి నమ్మకంతో ఉన్నాడు. ఎందుకంటే ఈ వీక్లో అభయ్, పృథ్వీరాజ్కి తక్కువ ఓటింగ్ పడే ఛాన్స్ ఉంది, వారితో పాటు నైనికకు కూడా. కానీ నైనికకి బయట రీత్యా చూసుకున్నట్లయితే డ్యాన్స్ నుండి, బయట కొరియోగ్రాఫర్స్ నుండి, బయట ప్రజల నుండి కొంచెం గుర్తింపు ఎక్కువ ఉంది కాబట్టి నైనిక సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అభయ్, పృథ్వీలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ ఛాన్స్ అయితే ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, దానితో పాటు ఈసారి అభయ్ కూడా అదే కనిపించింది. పృథ్వీ గేమ్స్ ఆడినప్పుడు తన ఓవర్ కాన్ఫిడెన్స్తో గేమ్ని ఎలా అయినా గెలవాలని ఆడతాడు, కానీ గేమ్లో ఉన్న పాయింట్స్ని అర్థం చేసుకోకుండా ఆడతాడు. అండ్ ప్రతిదీ తన యాటిట్యూడ్ కూడా చూసే జనాలకు కూడా నచ్చట్లేదు అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా తనకే తక్కువ ఓట్స్ వచ్చాయి, కానీ అనూహ్యంగా హౌస్ మేట్స్ తీసుకున్న డిసిషన్ వల్ల శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. సో ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఈ వీక్ వరకు చూసుకున్నట్లయితే విష్ణుప్రియ మొదటి స్థానంలోనే ఉంటుంది. విష్ణుప్రియ తర్వాత మణికంఠ, మణికంఠ తర్వాత సీత, సీత తర్వాత ప్రేరణ తర్వాత యష్మి కొనసాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక చివరి స్థానాల్లో చూసుకున్నట్లయితే నైనిక, పృథ్వీరాజ్, అభయ్ కొనసాగుతున్నారు. ఏం జరిగినా ఈ వీక్లో వాళ్ళు ఆడే ఆటను బట్టి వాళ్ళ ప్లేసెస్ అనేవి డిసైడ్ అవుతాయి. ఎందుకంటే నిన్న ఓటింగ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ రోజు నుండి వాళ్ళ ఆట తీరుని బట్టి కూడా ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. ఇలాగే మరికొన్ని తాజా అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను, మీ భాస్కర్ జనగాం, జేఎన్బి మీడియా. కీప్ సైనింగ్ ఆఫ్.